చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డేటా అంతా ఇన్కన్సిస్టెంట్, బట్ కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. కంపేర్ డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. రెండు ట్రాన్స్లేషన్. Sometimes you told about current prices. కాదు you said constant prices. కాదు ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేసాం, కరెంట్ ప్రైస్ లో అదే డేటా ఇచ్చాం. నేను కరెంటు కాన్స్టెంట్ ఎట్ వస్తుంది కూడా మీకు చెప్పాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ టాక్సేషన్ మైనస్ సబ్సిడీస్. దాంట్లో ఆ డేటాని డిలీట్ చేసి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. Q1 Q2 చెప్పినప్పుడు కరెంట్ ప్రైసెస్ చెప్పారు, హాఫ్ ఇయర్ చెప్పినప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ Q1 Q2 యూ సెడ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్. కాదమ్మా, రెండు ఆ స్లైడ్కి వెళ్ళండి, గో బ్యాక్. అది కాదు, ఇక్కడ రండి చెప్తాను. బోత్ ఆర్ దేర్. మీరు ఫాలో, ఇది కొంచెం డ్రై సబ్జెక్టు నాకు తెలుసు. అది కొంచెం మీకు అందరికి అర్థం చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు, కానీ నా బాధ్యత ఏది చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కరెంట్ ప్రైసెస్, ఇది కరెంట్ ప్రైసెస్, అది ఒరిజినల్గా నేను చూపించినటువంటి హిస్టారికల్ డేటా. ఇది నాట 10 ఏళ్ళది, ఇది కూడా పాతది, ఎన్ని అవసరంలా. ఇక్కడ 10, ఇది ఇక్కడ నో, గో బ్యాక్. కరెంట్ ప్రైసెస్, ఇది కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ ప్రైసెస్లో 11.28 ఈ క్వార్టర్లో ఇది చేసాం. లాస్ట్ ఇయర్ 10.17, ఆల్ ఇండియా లెవెల్ 8.7. నెక్స్ట్ పోయినప్పుడు కాన్స్టెంట్ ఇదే క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ స్లైడ్ చూడు. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, అది కరెంట్, ఇది కాన్స్టెంట్ అన్నీ. ఇప్పుడు మీరు చూసారు కదా, అక్కడికి వచ్చినప్పుడు 7.03, 10.7. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23. ఇది కాన్స్టెంట్, అది కరెంట్. నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను, కన్ఫ్యూజన్ లేదు. మా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రిపేర్ అయ్యా. నేను మా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండవు, కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఉండవు. నేను ఎందుకంటే సైంటిఫిక్గా పోవాలని నా థియరీ ఫస్ట్ నుంచి. దేర్ వన్లీ టెక్నాలజీ ఇవన్నీ క్యాలిక్యులేట్ మా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళందరినీ సానబెట్టి గైడ్ చేసి వీ హ్యావ్ ప్రిపేర్డ్. మీరు ఒకసారి డౌట్ని మళ్ళీ నన్ను అడగండి, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను తప్పులు ఉంటే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్.